మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాబ్ మేళాని మీరంతా చూశారు, మీరే ప్రత్యక్ష సాక్షులు. 2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు 10,000 ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు. దాంట్లో భాగంగా మన 16వ తేదీ జాబ్ మేళా నిర్వహించాం. సీడాప్ ఆధ్వర్యంలో దాదాపు 58 కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా కడపకు వచ్చాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, అదే విధంగా అమర్ రాజా గ్రూప్, ఎయిర్టెల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ముత్తూడ్ గ్రూప్, అశోక్ లైలాండ్, అరబిందో ఫార్మా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హెల్త్ కేర్, మెడ్ప్లస్ ఫార్మసీ, కెనరా, హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు, కాల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, నవభారత్ ఫర్టిలైజర్స్, ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్, మైక్రో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్, మోటారు, జ్యువెలరీ రంగాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఫార్మసీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా కడపకు రావడం. 58 కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో 8,613 మంది యువత రిజిస్టర్ చేసుకుంటే 5,091 మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం. వాళ్ళలో 2,094 మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. 641 మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, 2,094 మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు, కడప జిల్లా వ్యాప్తంగా 2,094 మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ 20-25 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరూ నిర్వహించలే. అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున 2,094 మందికి ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకు వారి కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద పరిణామం. ఇదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ కల్పన గాని, ఉపాధి కల్పనకు గాని అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది. దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళకు వచ్చిన వాళ్ళని కూడా, ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే. ఎన్నికల్లో గెలిపిస్తే 10,000 మందికి 5 సంవత్సరాల్లో ఉపాధి ఇస్తామన్నాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు. మొదటి సంవత్సరం 2,000 మందికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ 10th క్లాస్ నుంచి పీజీ వరకు, ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు, పీజీ ఉత్తీర్ణులైన వాళ్ళకు సంవత్సరం పాస్ అవుట్ అవుతూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలా, ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం. ప్రతిపక్షాలు గత 5 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. ఈరోజు కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇప్పటికీ నగరంలో ఉన్న, జిల్లాలో ఉన్న 2,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో గానీ, కడప శాసనసభ్యురాలుగా ఆమె ఇచ్చిన హామీల్లో గానీ నెరవేర్చిన మొదటి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా. అదే విధంగా ఇప్పుడే ఒక శుభవార్త, ఐటీసీ గ్రూప్, ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్, ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేసినారు. 1 సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్ లో గానీ, శానిటేషన్ లో గానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం మేము గానీ, ఎమ్మెల్యే గారు గానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది. తొందరలో వాళ్ళు కూడా కడపకు వచ్చి 1-2 చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరాలు చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్పొరేషన్ మీరు చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్ లో ఉండే కంపెనీ ఎత్తినవాడు లేడు. ఇప్పుడిప్పుడే స్వచ్ఛ కడప, మన కడప అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి వారం 2 రోజులు తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ క్లీన్ చేయడము, గార్బేజ్ ఎత్తించడము ఇవన్నీ చేస్తా ఉన్నాం. కార్పొరేషన్ దగ్గర ఆరాకొరా నిధులు ఉన్నాయి. అందుకే పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కాలంలో తీసుకొని వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని ఫ్రీగా కడప నగరాన్ని సుందర నగరంగా చేసేదానికి చేయుతనిస్తామని ముందుకు వచ్చినారు ఐటీసీ గ్రూప్ వాళ్ళు. వాళ్ళని కూడా మనం అందరం ప్రోత్సహిస్తాం. తొందరలో వాళ్ళకి వచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభి గారు, వారు కూడా ఎమ్మెల్యే, ముగ్గురు వాళ్ళ పర్యటన తొందరలో ఉంటుంది, మీకు తెలియజేస్తాం. కడప నగరాన్ని ఉద్యోగ కల్పనే కాకుండా స్వచ్ఛ కడపగా రాబోయే 4 సంవత్సరాలు తయారు చేయాలనే సంకల్పాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పు చేశాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది కాదయా, ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయర్, ఆయన భార్య కాంట్రాక్టరు, ఆయన కొడుకు కాంట్రాక్టరు, ఆయనే చెక్కులు రాసి పేమెంట్లు ఇస్తాడు, ఆయనే వర్కులు ఇస్తాడు వాళ్ళకు. ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా? దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. స్పష్టంగా
విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్ లో మీరందరూ రాశారు, చూసాము. ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసిన వాడికి అనర్హత ఇస్తుంది. ఇంకా కోర్టులకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడో చూద్దాం. చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. కడపనంతా 10 సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను, కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఆయన కింద ఉన్న కంపుకు ఆయన సమాధానం చెప్పుకోవాలా. నోటీస్ ఇచ్చింది కమిషనర్, ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది. నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు, దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది. ఆయన నోటీస్ కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం ఇచ్చుకోమను. కోర్టుకు పోయి స్టే ఆర్డర్లు, స్టేటస్ ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నిరూపణ చేసుకోమను ధైర్యం ఉంటే. ఇష్టానుసారంగా కార్పొరేషన్ ను సొంతమని గుత్తాధిపత్యం తీసుకొని వాడుకుంటారా వీళ్ళు ఇష్టమా? దొరకరా తప్పు చేస్తే? ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కార్పొరేషన్ ను వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకునే కాకుండా కడప కంపు కూడా ఎత్తకుండా పెట్టినారు. ఇటువంటి వాళ్లకు చట్టం తన పని తాను చేసుకుపోతాది. తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు.